సీజేపీ కొన్ని ప్రధాన పాయింట్స్ రేజ్ చేస్తుంది. మేనిఫెస్టో మాది ఇది అనుకుంటూ కూడా ప్రకటించారు. నిజానికి వాళ్ళు పార్టీగా ప్రకటించలేదు ఇంకా. కేవలం ఒక సోషల్ మీడియా అకౌంట్ మాత్రమే స్టార్ట్ చేశారు. త్వరలో ఆన్‌లైన్‌లో ఒక మీటింగ్ పెట్టి పార్టీగా పెట్టాలా ఏంటి మేము ఆలోచన చేస్తా ఉంటూ అభిజిత్ జిప్కే చెప్తున్నారు. కానీ కేవలం ఒక అకౌంట్‌గా పెట్టినప్పుడే వీళ్ళు కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలను మేము ఉంచుతామంటూ ప్రకటించారు. వాటిలో ప్రధానంగా భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు ఆ తరువాత రాజ్యసభకు నామినేట్ కాకుండా ఆపుతామని, ఎన్నికల కమిషనర్లు ఎవరైనా తప్పులు చేస్తే ఎన్నికల కమిషనర్లుగా ఉన్న వాళ్ళు దేశంలో ఎవరిదైనా ఓటు హక్కును తొలగించే ప్రయత్నం చేస్తే, న్యాయంగా రావాల్సిన ఓటును లేకుండా చేస్తే వాళ్ళను క్రిమినల్ ప్రొసీజర్ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు శిక్షలు పడేలా చేస్తామని చెప్తున్నారు. మహిళలకు ఇప్పుడున్న 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు. నీట్ పరీక్ష లాంటివి రద్దు కాకుండా చూస్తాం. ఎవరైతే రద్దు చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ రకంగా దేశంలో ఈ రోజుకున్న ప్రధానమైన సామాజిక అంశాలని ప్రస్తావిస్తూ ఆ అకౌంట్లో పోస్టులు పెడుతున్నారు. ఆ అకౌంట్లో కేవలం 54 పోస్టులు మాత్రమే ఈ క్షణానికి పెట్టారు. 54 పోస్టులకు మాత్రం వచ్చిన రెస్పాన్స్ మొత్తం 2 జాతీయ పార్టీలకు సంబంధించిన ఫాలోవర్స్ కంటే ఎక్కువ.